మరి 15వ వచనం వరకు 17వ వచనం వరకు ఒకసారి చదివి వినిపిస్తారా? ఓకే. మీరు పరిశుద్ధుడయ్యుండును చదువుతావరా? ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ. అపోస్తల కార్యములు 3:14 అంటే మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన చదవబడిన వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన యేసయ్యా, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు నైనా నీ రెక్కల చాటున భద్రపరచుకొని ఈ సమయాన్ని తరుణాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చి ఉదయకాల సమయంలో తనైనా నీ ముఖ దర్శనం చేసుకోగలిగిన కృపను ప్రభా అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా, ప్రతిరోజు ప్రభు తనైనా ఈ లేఖనాల ద్వారాగా దేవా మీరు ఏమై ఉన్నారో, ఎందు నిమిత్తం వచ్చున్నారో, మీరు పడిన శ్రమలు ఏంటో తనైనా మీరు మాకు తెలియచేస్తూ మమ్మల్ని సరిచేస్తూ తనైనా మమ్మల్ని నూతన పరుస్తున్నందుకు వందనాలు తెలియచేస్తున్నాను. దేవా, ఈ వాక్య భాగంలో తను మరినైనా ఆ యాదృతనైనా అపోస్తుల కార్యము తను మరినైనా రాసిన ప్రవక్తనైనా ఈ గ్రంథాల్లో దేవాదిగా తనైనా ఆయా 3వ అధ్యాయము నేను 14 నుంచి 17 వరకు తనైనా మేము మాట్లాడుకోబోచుండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, దేవా మాట్లాడేది నేను కాదు ప్రభా, ఆయా మీరే తనైనా నా నోట మీ మాటలు ఉంచి తనైనా మాట్లాడించండి. వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచండి నాకు మాకు ప్రభు తనైనా అయ్యాదిగో తన సన్నిధిని నాతో కూడా ఉంచి దేవాదిగో తను నేను మాట్లాడుతున్నంత చెప్పి నీ కృప ద్వారాగా నింపబడుటకు కృప చూపించమని, ఇదిగో తను నేను ఇచ్చిన ప్రార్థన రాజ్యంలో చేర్చుకోమని నా యేసుక్రీస్తు నామంలో స్తుతించి అర్పించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడంట ఆయన, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునని వారిని నిరాకరించి అని చెప్పేసి అంటున్నాడు. ఈయన ఎవరంట? పరిశుద్ధుడు నీతిమంతుడిని వీళ్ళు ఏం చేస్తున్నారంట? నిరాకరపరుస్తున్నారంట. అయితే వీరు ఏం చేస్తున్నారంట? మరి జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతుల నుండి లేపెను. ఎవరిని చంపారు వీళ్ళు? జీవాధిపతిని చంపారు. కానీ తండ్రికి తెలుసు ఈయన మృతుల్లో నుంచి మరి ఆయనని లేపగలుగుతాడని. మరి ఎవరిని చంపుతున్నారు? ఈ అన్యాయమైన ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా. నిజంగా ఆ కాలంలో మరి ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నవారు కావచ్చు, లేకపోతే గవర్నర్లుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే మన పితరుల కాలం నుంచి మనం చూసుకున్నప్పుడు క్రైస్తవుడికి శ్రమే కదా. క్రైస్తవుడికి ఎటు చూసినా నిందలే, అవమానాలే, శ్రమలే. వీళ్ళు ఎవరు చంపుతున్నారంట? జీవాధిపతిని, జీవమునిచ్చిన దేవుణ్ణే వీళ్ళు ఏం చేస్తున్నారంట? చంపేస్తున్నారు. అయితే మృతులలో నుండి లేపెను. అందుకు మరి ఏంటంటే మేము సాక్షులము. ఎవరి సాక్షులుగా ఉన్నారంట? అందుకు మేము సాక్షులము. ఆయన మనందరిని విశ్వాస మూలముగాను ఆయన మనమేమియో మీరు చూచి ఎరిగి ఉన్నారు అని వీరిని బలపరచను. మనం ఎవరికా ఎలా ఉండాలంటే క్రీస్తు నిమిత్తం అంటే సాక్షులై ఉండాలంట. నిజంగా నేను నిన్న నాకు ఈ వాక్యము మరి అవకాశం ఉన్నప్పుడు మా పాప తీసుకుంటదేమో అనుకున్నాను. అనుకున్న రీతిలో తనకొక కాల్ రావటము, కొంచెం ఇంటర్వ్యూ ఉంటది అని చెప్పేసి తనతో మాట్లాడినప్పుడు నేను తీసుకోలేకపోతున్నానమ్మా. మరి నేను అక్కడికెళ్ళాననుకో పొద్దున వెళ్ళిపోవాలి. మరి నేను తీసుకోలేను. మరి నువ్వే చూసుకోను. నేనైతే చూడండి ఇంక పేపర్ ఆ చివరి నుంచి చివరికి తిరగేసి ఎందుకంటే నాకంత ఈజీ కాదండి. నేనిప్పుడు చెప్పింది రేపు చెప్పాలంటే నాకంత ఈజీ కాదు. ఎందుకంటే నాకంత జ్ఞానం లేదు, తెలివి కూడా లేదు. నేను మాట్లాడాలన్నా నేను దగ్గర దగ్గర వారం 10 రోజులు చూసుకుంటేనే తప్ప లేకపోతే అంత ఈజీ అయితే నాకు కాదు. ఇది పరిశుద్ధ గ్రంథము. మాట్లాడాలని ఒకళ్ళు మాట్లాడొచ్చేమో కానీ మాట్లాడటానికి మాత్రం నాకు శక్తి లేదు. అయితే హతుడయుండును మనుషుడు మీకు అనుగ్రహింపుమని అని చెప్పేసి మాట్లాడుతూ ఆయన జీవాధిపతిని చంపారు అని. నేను చూసుకుంటున్న తర్వాత నైట్ 9:30, 10 గంటల తర్వాత మరి 10:30 దాటిన తర్వాత చెప్పాను నేను. "ఏంట్రా బాబు నాకు ఈ వాక్యం అర్థం కావట్లేదు" అంటే, "ఆంటీ ఇది ఏందంట దేవుని విషయంలో ఆహ్, అదేమో దేవుని చిత్తమును గురించి ఉంటదా ఆంటీ. మీరొకసారి అది చూసుకోండి" అనంది. మళ్ళీ ఇంక అక్కడ కూర్చొని మళ్ళీ దేవుని చిత్తమా?
ప్రభా ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నేను ఈ పేపర్‌లో తిప్పి, 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 తిప్పి ఏ టైం అయిద్దనుకుంటే నిజంగానే నాకు ఆ టైం అయిపోయింది. 2, 1:30, 2 అయిపోయింది. అంటే అంతే తిప్పుకుంటా కూర్చున్నాను. అలాగా దాన్ని వెతుక్కోవటము ఎక్కడేముందో, ఎక్కడేముందో అనేది. ఏదైనప్పుడు కూడా నేను మాట్లాడటానికి ట్రై చేస్తున్నా. తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను ఆశపడుచున్నాను. అయితే అపోస్తల కార్యం 14 అధ్యాయంలో మరి యేసు నామమున శక్తి కలిగిందని శక్తి కలదు. మరి శక్తి వలన ఏదైనా జరుగుతుందని చెప్పేసి పేతురు శక్తి కాదు, యేసు నామమునే శక్తి కలిగినది. ఇక్కడ పేతురు గురించి మనం చూసుకున్నప్పుడు ఆయన పేతురు శక్తి కాదంట. పాత నిబంధన మనము పాత నిబంధన ప్రవచనములు పరిశీలించినప్పుడు మరి ఒక జాతికి ఇజ్రాయేలు గురించి మెస్సైని గురించి ఇప్పుడు మరి ఏందంట ఇది జరుగుతుంది. వారు మరి జాతి పరంగా పడాలి. ఎవరు అంట పశ్చాత్తాపడాలి? వారు జాతి పరంగా ఇజ్రాయేలు యేసయ్యను గురించిన విషయములో ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. ఎందుకు? ఈయనెవరంట? ఈయన యందు ఏ దోషము లేదే. ఈయన యందు ఏ పాపము కనపడతలేదే. సాక్ష్యమిస్తున్నారు. మరి సాక్ష్యమిచ్చినా కూడా అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈయన జీవాధిపతి. జీవాధిపతి అని అందరికీ తెలుసు. ఈ అపోస్తల కార్యము మరి వైద్యుడైన లోకా గారు రాస్తాడండి. లోకా గారు రాసిన అపోస్తల కార్యం ఇది. ఈయన ఎంత చక్కగా ఒక వైద్యుడే కానీ, గ్రంథాన్ని గురించి ఎంత చక్కగా వివరించాడంటే, పాతకాలంలో ఇజ్రాయేలు మెస్సీయను గురించి చూస్తున్నారు. ఉన్న యేసయ్యని విషయంలో ఏమాత్రం వాళ్ళు దృష్టి ఉంచట్లేదు. వాళ్ళు ఇంకా మెస్సీయ వస్తాడనుకుంటున్నారు కానీ, యేసయ్య రానే వచ్చాడు. నా పాపముల కొరకు సిలువేయబడ్డాడు. సిలువేయబడిన క్రీస్తుని చూడట్లేదు. మెస్సీయను మాత్రమే చూడగలుగుతున్నారు. మనం నేను రిఫరెన్స్ చూపిస్తానండి. జకర్యా గ్రంథం 12 అధ్యాయము 10 వచనము. అక్కడ మనం చూస్తూ ఉండొచ్చు. పశ్చాత్తాపడాలి మనము. ఎందుకంట జాతి విషయంలో పశ్చాత్తాపడాలి. ఈ ప్రవచనమును ఇంకా నెరవేరదు. ఏమనుకుంటున్నారంట? ఈ ప్రవచనం ఇంకా నెరవేరదు అనుకుంటున్నారంట వాళ్ళు. మెస్సీయను అంగీకరించాలి. అప్పుడు ఆయన ఈ ప్రవచనము నెరవేరుతుందంట. నెరవేర్చినందుకు ఆయన రాజ్యంలోను ఆరాధనలో మహోత్సవము జరగాలంట. అంటే మెస్సీయ రావాలి కదా! వచ్చినప్పుడు కదా ఇది నెరవేరేది. క్రీస్తుని గురించి సిలువ వేయబడేది. ఆయన సిలువ వేయబడాలంటే మెస్సీయ రావాలి. అంటే ఇంకా రాలేదు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? వస్తాడు. ఈయన రాలేదు. ఆయన వస్తాడనే కాడున్నారు. కానీ వీళ్ళు వచ్చిన క్రీస్తుని విడిచి చూడలేకపోతున్నారు. మెస్సీయను మాత్రమే అంగీకరించాలి అని వీళ్ళ నియమము. కదా! మరి వీళ్ళ నియమముల ప్రకారము ఈ ప్రవచనం ఏం జరుగుతుందంటే నెరవేర్చబడుతుంది. ఆయన రాజ్యంలో ఆరాధన మహోత్సవములు జరుగుతూనే ఉన్నాయండి. మరి ఇక్కడ మనం చూసుకున్నాము. ఎక్కడ చూసుకున్నామంటే కుంటివాడిని గురించి చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథం 12 అధ్యాయం 1 వచనంలో మరి అలాగనే 35, 6 వచనం చూసినప్పుడు కుంటివాడిని గురించిన ప్రవచనమును ఇజ్రాయేలు జాతికి మొత్తానికి సంకేతంగా ఉందంట. ఈ కుంటివాడు ఏం చేశాడు? లెగిసి నడవమంటే నడిచాడు కదా! ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళు కుంటితనం కలిగిన వారిగా ఉన్నారు. వీళ్ళని చూసినప్పుడు ఎందుకు వీళ్ళు వచ్చిన క్రీస్తుని చూడలేకపోతున్నారు? వీళ్ళ మనోనేత్రాలు ఎందుకు తెరవలేకపోతున్నాయి? దేవుని రాజ్యంలో ఆరాధించాలి అంటే మహోత్సవముగా యెహోవాని మెస్సీయని మనము ఆరాధించాలంటే ఆయన ఏమై ఉన్నాడంట? రాలేదు. రాలేదు అంటూ ఈ ఇజ్రాయేల్ జాతికి ఈ కుంటివాడిని గురించి ఏం చేసిందంట? ఒక ప్రవచనముగా రాయబడిందంటండి. ప్రవచనముగా. అయితే జాతి మొత్తానికి కూడా సంకేతము. పేతురు తన ప్రసంగంలో చెప్తూ ఉన్నాడు. యేసును పునరుద్ధానమును తిరిగి వచ్చాడని మరి పేతురు ఎప్పుడైతే మరి మాట్లాడుతూ ఉన్నాడో, మరి పేతురు అపోస్తలుడు కానీ యేసుని పునరుద్ధానమును గురించి లేకపోతే ప్రసంగమును చేయలేదు. అపోస్తలుడైన పౌలు గారు కానీ, లేకపోతే పేతురు గారు కానీ, యేసు అని మాట లేకుండా ఎక్కడ కూడా అంట వాళ్ళు క్రీస్తుని గురించి మరి మాట మాట్లాడకుండా ఎక్కడ ప్రసంగాలు చేయలేదంటండి. వాళ్ళు చేసే ప్రతి ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువాని గురించి, పునరుద్ధానం గురించి మరి తెలియజేసేవాళ్ళంట. అయితే ఈ ప్రసంగం ఏదైనప్పుడు కూడా 3:15 వచనంలో చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, ఇదిగో ఈ కుంటివాడినికిని అంటే ఇక్కడ మనం ఇజ్రాయేల్ జాతిని గురించి మనం చూసుకున్నప్పుడు, కుంటివాడిని గురించి చూపించబడుతున్నప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంటే కుంటివాడిని పోలున్నారు. రాలేదా యేసయ్య? వచ్చాడు. మనుషుల మధ్యలో తిరగలేదా?
తిరిగాడు. మరి ఎప్పుడు వీళ్ళ మనోనేత్రాలు తెరవబడుతుంటే కుంటివాడు లేసి గంతులు వేస్తాడు చూడండి. ఆ టైంలో ఇజ్రాయేలు జాతికంట వాళ్ళల్లో అద్భుతాలు జరుగుతాయంట. దేవుని రాజ్యంలో ఇలాంటి అద్భుతములు మామూలే అనుకుంటూ ఉంటారంట. మన దేవుని రాజ్యంలో ఉన్నాం కదా! ఇది దేవుని రాజ్యంలో జరుగుతుంది కాబట్టి ఇదేంటంట మామూలే. అంటే ఇక్కడ మనం చూసుకున్న దాంట్లో 14-15 వరకు చూసుకున్న విషయాల్లో ఇక్కడ ఏం తెలియచేస్తున్నాడంటే ఆయన దేని గురించి ఇజ్రాయేలు జాతిని గురించి, వాళ్ళు వచ్చే మెస్సీయని గురించి, వాళ్ళు చూస్తున్న మరి ప్రవచనార్థకమైన నెరవేర్పును గురించి, అంగీకరించటాన్ని గురించి, మరి ఇంకా నెరవేర్చలేదులే దేవుని రాజ్యంలో. ఒకవేళ దేవుని రాజ్యం వస్తే మనం ఆయన ఆరాధిస్తాం కదా! మహోత్సవముగా దేవుని మనం కీర్తిస్తాం కదా! అని చెప్పేసి వీళ్ళు చూసుకుంటున్నారు. 17 వచనంలోకొచ్చినప్పటికి మీరు ప్రవర్తన దేవునికి వ్యతిరేకంగా ఉందంటండి. ఇజ్రాయేలు జాతి వారు దేవునికి ఎలా ఉందంటే, అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఎవరున్నారిక్కడ? కదా! దేవుణ్ణి ఏ రీతిగా వాళ్ళు హింసిస్తున్నారంటే, వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము. విశ్వాస మూలముగా ఆయన మనమే మీరు చూచి ఎరిగియున్న వీటిని బలపరచెను. మరి ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వినికి ఈ పునరుద్ధానమును కలుగు చేసెను. అంటే పునరుద్ధానమును గురించి ఇక్కడ మనకి రాయబడింది కదా! మరి పునరుద్ధానం అంటే ఏం చేసిందంట? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారికిని కదా! దేవుడు మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాడని, ఎవరి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాడు కదా! ఎవరిని క్రీస్తుని గురించి సిలువ వేయబడాలంటే ఎవరికిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే, ఆయన గురించి ఆయన మాట్లాడట్లేదు. చూస్తున్నారు. అనేకమైన కార్యాలు చూస్తూ ఉన్నారు. అనేకమైన మేలులు అనుభవిస్తూ ఉన్నారు. క్రీస్తు అంటే ఎవరో తెలుసు. ఒకప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు తెలవకపోవచ్చేమో కానీ, ఇప్పుడేం తెలుసంట? యేసుక్రీస్తు తెలుసు. జీవాధిపతి తెలుసు. ఆయన చనిపోయాడని తెలుసు. దేవుడు ఆయన లేపుతాడని తెలుసు. తెలిసి కూడా క్రైస్తవులు ఎంత బాధిస్తున్నారండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా! క్రైస్తవుడంటే, దైవజనులంటే లోకస్తులకి ఎంత హేళనగా ఉందో. మనము గత సంవత్సరాల్లో అంటరానితనంలో ఉన్నవారిగా లేము. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారగనకి మానవులందరూ ఒకటే అనే పదము బైబిల్ గ్రంథంలో ప్రతి మానవాళి కొరకు నేనేం చేశానన్నాడు? రక్తం కార్చానన్నాడు. మారు మనసును గురించి ఇక్కడ మనకి తెలియచేస్తుంది. అంటే మారు మనసు పొందాలి అని చెబుతూ క్రొత్తగా జన్మించే విషయంలో మాట్లాడుతున్నాడు. మరి మనం ఇంకొక విషయంలో చూసుకున్నప్పుడు యోహాను సువార్త 19 అధ్యాయము ఒక్కసారి 1-4 వరకు చదువుతారమ్మా? మరి తీసిన వాళ్ళు ఎవరైనా మరి రెడీగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నానండి. మరి ఆంటీ చెప్పే రెఫరెన్సెస్ కి. ఆంటీ చెప్పండి. యోహాను సువార్తరా 19 అధ్యాయం 1-4 వచనాల వరకు. ఓకే. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముళ్ళతో కిరీటములను అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములను ఆయనకును తొడిగించి ఆయన యొద్దకును వచ్చి యూదుల రాజు శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు ఏ ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లుగా ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనెను. ఇక్కడ పిలాతుకి ఏం కనపడలేదంట? ఆయన యందు ఏ దోషము కనపడలేదంట. అయితే యేసుని పిలాతు ఏం చేస్తున్నాడు? యేసుని పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించాడంటండి కొరడాలతో. కొట్టించిన తర్వాత అంటున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనపడతలేదు కదా! సైనికులు ముళ్ళతో కిరీటం అల్లారు. ఊదా రంగు అంటున్నాం కదండి! ఈ ఊదా రంగు కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు రాజ్యకానికి గుర్తు. అంటే ఈయనెవరు? రాజులకే రారాజు. ఆయనకి ఏ వస్త్రాలు ధరించారు? ఊదా రంగు వస్త్రాలు ధరించారు. అంటే ఈ ఊదా రంగు వస్త్రాలు ధరించినాక ఆయన్ని ఏందంట తొలగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజు శుభమని చెప్పి
ఆయన అరిచేతులతో కొట్టారంటండి. కొట్టువారికి ఆయన ఏం చేశాడు? వీపును అప్పగించాడు కదా! కొట్టువారికి ఆయన్ని ఏం చేశాడంట? ముఖమును అప్పగించాడు. ముళ్ళ కిరీటం పెడతానికి తలను అప్పగించాడు. లేకపోతే మోము మీద ఉమ్మి వేయటానికి ఏమాత్రము గూడా ఎంతవరకు చేస్తారు వీళ్ళు? ఎంతవరకు ఏదైనా చేయగలుగుతారు? ఏది చేయాలన్నా దేవుని చిత్తమే. అంటే ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చటానికే వచ్చి ఉన్నాడు. కొరడాలతో కొట్టారు. నిజమే. ఆయన బట్టలు ఊదా రంగు బట్టలను తొలగించారు. అరచేతులతో కొట్టారంట. ఈ అధ్యాయంలో మరి మనం ఏం తీసుకుంటున్నామంటే ఆయన ఏ విధముగా ఏందంట ఏ విధముగా మరి సేవకుల చేతిలో దుర్మార్గముగాను మరేది లేక తేటగా కనబడుతుంది అంటే అరచేతులతో కొట్టబడినది. రోమా ప్రభుత్వము నాయకులంట నాయకులకు పెట్టిందే పేరంట. వాళ్ళు కఠినంగా శిక్షిస్తారంట ఈ రోమా ప్రభుత్వం ఉన్నవారు. ఎందుకంటే వాళ్ళకి క్రైస్తవుడు అంటే కోపము, క్రీస్తు అంటే వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరిని సరిచేస్తున్నాడు కదా! ప్రతి ఒక్కరు మారు మనసు కొరకు, పరలోక రాజ్యం కొరకు కదా! ఈ రాజ్యం కొరకు బోధిస్తుంటేనే కదా ఒక దైవజనుడిని చంపేశారు. మన సమాజంలో మనం చూస్తున్నాము కదా! ప్రవీణ్ పగడాల గారు. దేవుని రాజ్యం ప్రకటించే వాళ్ళకి ఇష్టం ఉండదంట. దేవుని రాజ్యం గురించి మాట్లాడటం ఆయనకి ఇష్టం ఉండదంట వాళ్ళకి. ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నవారికి దేవుని గురించి మాట్లాడేటప్పుడు అందరు వ్యతిరేకులేనంట. అందరు వ్యతిరేకులే. ఎన్ని చర్యలు మీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకు? మీరు క్రీస్తుని ప్రకటిస్తున్నారు. మరి అనేక సార్లు దేవుడు మాట్లాడుతున్న సందర్భం వాళ్ళకి కోపమొస్తుంది. ఎందుకంటే నీతిని బోధిస్తున్నాడు. నీతిని ప్రకటిస్తున్నాడు. రోమా సామ్రాజ్యంలో మరి జాన్స్ అనే ఒక దేవత ప్రతిమ అధికారులు ఉంటారంటండి. ఆ కార్యంలో ప్రతిముంచబడుతుందంట. అయితే జాన్స్ అనే దేవత ఈ దేవతకంట 2 మొఖాలు కలిగి ఉంటాయంటండి. ఈ జోన్స్ అనే దేవత 2 మొఖాలు దానికి బొమ్మ అంటే ఆ దేవతకంట 2 మొఖాలు ఉంటాయంట. ఒకటి వెనక చూసిద్దంట, ఒకటేమో ముందుకి చూసిద్ది. అంటే వెనక చూపిస్తున్న మాసాన్నేమో ఈ జాన్స్ అనే మాట ఈ పేరుకి అర్థము జనవరి నెల అని అంటండి. అని జనవరి నెల అనేది పేరు ప్రస్తావించబడిందంట. ఈ జాన్స్ దేవత బట్టే జనవరి వచ్చింది అని అంటారు. జాన్స్ మరి జనవరి నెల దేనికి చూపిస్తుందంటే గతించిపోయిన మన పితరుల కాలంలో మరి గత ప్రభుత్వాల్లో ఈ జనవరి మాసమును వెనుకకు చూపిస్తుందంట. వెనక ముఖమేమో ఈ జనవరి మాసం ఎక్కడుందంటే వెనక అంటే గతించిపోయిన సంవత్సరాల్లో ఇదిగో అప్పుడు జరిగిపోయిన ఈ సంవత్సరాలు అప్పుడు జీవించారే రోమా సామ్రాజ్యంలో మరి రోమీలు తీసుకున్న నిర్ణయాల్లో క్రీస్తుని ఏ విషయంగా సిలువేయబడాలని ఆయన కొట్టాలని ఆయన ఎప్పటి నుంచి వీళ్ళు ఆలోచించుకున్నారంటే జనవరి మాసంలో నుంచే ఎప్పుడు ఈయన వస్తాడు, ఈయన ప్రకటిస్తాడు, ఈయన మనతో కూడా ఉంటాడు, మనలో ఒకడుగా ఉంటాడు. అయినా అవన్నింటిని గమనించినప్పుడు ఈయనంట వెనక్కి చూపించిద్దంట. వెనక ముఖమేమో జనవరి నెలని గతించిపోయిన కాలాలను చూపించిద్దంట. మరి ముందుకి ఒకటి ముఖం ఉంది కదండి. అయితే మరొక ముఖమేమో క్రొత్త సంవత్సరం వైపు చూపిస్తుంది. కొత్త సంవత్సరం అంటే మన జీవితంలో పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవైన. ఒకడు నీటి మూలముగాను జన్మించితేనే కానీ నమ్మి రక్షణ పొందిన వాడు ఏం చేస్తాడంట? శిక్ష నుంచి తప్పించబడతాడు. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ మాసము ఈ ఏప్రిల్ మాసం ఏమి చూపిస్తుందంటే మీరు నమ్మి రక్షణ పొందండి. మీ కొరకే నేను సిలువ వేయబడి ఉన్నాను. మీ కొరకే నేను వీధుల్లో ఈడ్చుకుపోయి ఉన్నారు. మీ కొరకే మీరు పొందవలసిన ప్రతి దానికి శ్రమనికి శోధనకి మరి అనేకమైన మీ తలంపులకి మీరు ఒక చోట కూర్చుంటే మీ ఊహ నానా విధముల వైపు తిరుగుతూ ఉంటది. మీరు కూర్చుంది ఒక చోటే ప్రపంచమంతా మీ మైండ్ తిరిగి వస్తుంటది. అంటే అది కాదు, మీ హృదయంని క్రొత్తగా అంటే ముందుకు ఏ ముఖమైతే ఉంచుతుందో అది నూతన సంవత్సరం అంటే క్రొత్త సంవత్సరానికి చూపుతుందంట. దాని వైపు మనం మనసుంచాలంట. మరి ఈ సిలువ రక్తంలో
ఈ క్రీస్తుని అంగీకరించిన వారు ఎంతమంది కుటుంబములో అయితే దేవుని అంగీకరించకుండా ఉన్నారో, దేవుని ఎవరైతే మరి ప్రత్యేకంగా ఆయన్ని అనుసరించకుండా నడుచుకుంటున్నారో క్రైస్తవులు అని చెప్పుకుంటూ మారు మనసు లేక బాప్తిసాలు పొందక మరి ఉన్నారో వాళ్ళ కొరకు ఈ ముందుకు ఒక మొక్క ముందు చూడండి, జాన్స్ అనేది కదా, ఆ దేవత ప్రతిమను మరి ఏందంట పూర్వకాలంలోనే జాగ్రత్తలుగా మరి ప్రతిష్ఠించబడిందంట. న్యాయము మరి నిర్ణయించే జాన్స్ ఏమేం ఇక్కడికి వచ్చినప్పుడంట ఈ దేవత దగ్గరికి ఈ రోమ ప్రభుత్వం వాళ్ళని వీళ్ళందరినీ అన్యాయస్తులు వీళ్ళందరూ తీసుకుని వచ్చినప్పుడు ఆ దేవత దగ్గర అంటే ఒక న్యాయము జరుగుతుంది అనేది ఒకరికి నిరీక్షణ అంటండి. ఎవరికి? రోమా సామ్రాజ్యంలో ఉన్న వారికి. అయితే పూర్వకాలంలోనే జాగ్రత్తలను మరి ప్రతిష్ఠించబడ్డాయి. అయితే దాని భావము ఏందంటే ఈ ఇదంట దగ్గరకును ఈ ముఖము వెనుకకు ఒకటి ముందుకి ఒకటి వెనుకకి ఇది జనవరి నెలని చూపిస్తూ ప్రతి మనుషుడి జీవితంలో ఈ జాన్ దేవతను బట్టి మరి వాళ్ళు ఏం చేస్తారంట, జనవరి నెల వచ్చిందంటే ఈ దేవతకి మహోత్సవాలు చేస్తారంట. ఎందుకు? ఆ కాలంలో మనం ఏం చేస్తాము, యూదుల రాజు లేకపోతే లోక పాపాలు మోసుకొని పోవచ్చున్న లేకపోతే దేవుని కొరకే ప్రాణం పెట్టడానికి అయితే ఎవరైతే వచ్చి ఉన్నారో వారిని అతి త్వరలో మనం ఏం చేస్తున్నాము, శ్రమ పెట్టబోతున్నాం. మన ప్రభుత్వం విస్తరించబోతుంది. మన ప్రభుత్వంలో మంచి ఇల్లు కట్టుకుంటాం, మంచి రోడ్లు వేసుకుంటాం, మంచి పరిపాలన చేస్తాము. మనము తప్ప మరొక జాతే ఉండదని చెప్పేసి వీళ్ళంట బహుగా సంతోషిస్తారంటండి. న్యాయమును నిర్ణయించేది ముందు వెనుక మరేందంట పూర్వకాలాలు జాగ్రత్తగా పరిశీలించాలంట అనేది దీని భావము. దేనిది? మనం చదువుకున్నాం చూడండి. మరి యోహాను సువార్త 1-4 వచనాల్లో వాళ్ళు ఏం చేశారంట, ఎలాగ దేవుని శిక్షించారని చెప్తున్నారు. మనం చూసుకున్న వాటిల్లో సైనికులు ముళ్ళతో కిరీటమల్లిరి, ఆయన తల మీద ఉంచబడినదంట ఆయన తల మీద ఉందంట ఊదా రంగు వస్త్రములు కదా. ఇదిగో ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు. అయినప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారంట, ఇంత చేసినా కూడా ఈయన మారు మాట్లాడట్లేదే. అంటే మేము పూర్వమున జాగ్రత్తగా పరిశీలించాము, అప్పుడు మారు మాట్లాడలేదు. పూర్వమున మేము క్రీస్తుని ప్రకటించమని బాధించాము, వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇప్పటికి కూడా దేవుని పిల్లలు ఎలా ఉన్నారంట, మౌనంగానే ఉన్నారు. అంటే ఇది ఈ విధముగా రోమా సామ్రాజ్యమును 1000 సంవత్సరాలు ఒకటే వెలుగులోనికి ఏమైంది తేవాలనుకునేది. వీళ్ళు శాంతి భద్రతలు కలిగి ఉండాలనుకొని ఈ రోమీలు అనుకుంటారంటండి. అయితే శాంతి భద్రత ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర కదా. మరి రక్షణ మారుమనసు ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. రోమా చక్రవర్తుల న్యాయాస్త మరి శాసనములకునంట నిరాకారములుగా ఏదైనా దేవుడు ఏది వాళ్ళు నిర్ణయించినా అంగీకరించాడంట సంతోషంగా. ఎందుకంటే నా తండ్రి భూమి మీదకి నన్ను పంపించాడు, మనుషుడు నన్నేమి చేయలేడు అన్నాడు కదా అక్కడ ఒక మాట. ఎందుకంటే ఈయన జీవాధిపతి, తిరిగి ఆయన లెగుస్తాడు. మనం తిరిగి లేచే క్రీస్తుని వైపు మనం ఏం చేస్తున్నామంట, చూస్తున్నాం. మన నిరీక్షణ అదే. ఎంతో మంది అధికారులు ఉండొచ్చు, ఎంతో మంది దేవుని విషయంలో సిలువ వేతక విషయంలో మరి ఇక్కడ ఘోరమైన అన్యాయమే జరుగుతుంది. కానీ అన్యాయం జరుగుతున్నప్పుడు, అన్యాయమైన మాటలు వింటున్నప్పుడు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేని విషయంలో కూడా దేవుడంట భయపడలే. ఎందుకంటే యథార్థత, ఆయన యథార్థతను చూపిస్తున్నాడు. యేసులోనంట నిర్దోషం ఉందంట. అయితే పిలాతు కొరడాలతో కొట్టించాడు కదా సిపాయిలు, ఆయనతో మరి ఏందంట చెలగాటమాడారు. మనం చూసుకున్నాం 1-3 వచనాలు చూసినప్పుడు కొరడాలతో కొట్టారు, అరచేతులతో ఆయనని కొట్టారు కదా, కళ్ళకి గంతలు కట్టారు. మరి ఎవరైనా కొట్టే అయిపోయినాక అంటారంట, ఎవరో చెప్పు అని అడుగుతారంట. ఏంటి? కళ్ళకి గంతలు కట్టి అయిపోయినాక ఎవరో చెప్పు. మనము కొట్టినవాడిని గుర్తుపెట్టుకుంటామా? కళ్ళకి గంతలు కట్టినాక దేవునికి తెలుసండి. కళ్ళకి గంతలు కడతారని తెలుసు, కొడతారని తెలుసు, ఆ రక్షకుడిని ఉమ్మివేస్తారని తెలుసు, ఆయన శ్రమ పడటానికి వచ్చి ఉన్నాడు అని కూడా దేవునికి తెలుసు. కానీ ఏ పిలాతు ఆయనలో మనిషిని మాత్రమే చూశాడండి. దేవునిలో మానవ స్వరూపంనే చూస్తున్నాడు. కానీ ఆయన ఎందుకంటే ఆయన అవిశ్వాసి, విశ్వాసం కాదు ఆయనది, విశ్వాసములో లేడాయన.
మనుషుల బాధితుడిగానే ఉన్నాడు కానీ, క్రీస్తుకిని ఎప్పుడు చూసాడు తర్వాత, అయ్యో! అయ్యో! ఈయన యందు ఏ దోషం లేదని అప్పుడు అపోస్తల కార్యాల దగ్గరికెళ్ళాడు. అప్పుడు అక్కడ అపోస్తల కార్యం గురించి తెలియచేస్తున్నాడు. ఈయన యందు ఏ దోషం లేదే అంటే, ఈయన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈడ కీర్తన గ్రంథంకొచ్చేటప్పటికి 16 అధ్యాయము మరి 1 నుంచి మనము అక్కడ 11 వచనాలుంటాయండి. అక్కడ మనం చూసినప్పుడు ఒకటేమో జీవితాన్ని గురించి తెలియచేసిద్ది, రెండోదేమో మరణాన్ని గురించి తెలియచేసిద్ది, మూడోదేమో మరి క్రీస్తు పునరుద్ధానమును గురించి ప్రస్తావించబడుతూ ఉంటది. అయితే దీనినే హెబ్రీ భాషలో మిక్తా అంటారు. దేన్ని? ఈ కీర్తనని ఏమంటారంటే మిక్తా అంటారు. దీనితో పాటు ఇంకొక 2 కీర్తనలుంటాయి. మిక్తా అనబడుతుంది ఈ కీర్తన. క్రీస్తుని గురించి తెలియచేయబడుతుంది. మిక్తా అనే మాటకి అంటే అర్థమంట బంగారము, నగ అని దాని అర్థమంటండి. కదా! మరి దాని మరి ఏందంట బయలు దాగోను దేవతలకి, బయలు దేవతలకి అర్పణలంటండి ఇవి. మరి మనం చూసుకున్నప్పుడు 1-4 వరకు మనం చూసుకుంటున్నప్పుడు కీర్తన గ్రంథంలో మరి ఇదేందంట దాగోను దేవత బయల దేవతకి అర్పణలివి. మాకు హెయిము. ఏమంటున్నాడు దేవుడు? నాకు హెయిమంటున్నాడు. ఒకసారి మనం ఆ వాక్యాన్ని చూద్దామా? మరి 16 కీర్తన 1-4, 5 వచనాలు ఒకసారి చూద్దామండి. నాకొక డౌట్, మీరు బైబిల్ చదువొచ్చినా కూడా బైబిల్ తీయలేకపోతున్నారంటే ఎవరు వాక్యం వింటలేదని నాకొక డౌట్ వస్తుంది. ఓకే. దేవా దేవా శరణజొచ్చియున్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే మాకు క్షేమాధారమేమియు లేదని యెహోవాతో నేను మనవి చేయుచున్నాను. నేనిలాగుందును, భూమి మీదనున్న భక్తుడే శ్రేష్ఠులు. వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకనిని అనుసరించు వానికిని శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయములు అర్పణలను నేనర్పింప నేన అర్పించను. వారి పేర్లు నా పెదవులకి ఎత్తను. అయితే ఇక్కడ ఏం తెలియచేస్తున్నాడు అంటున్నాడు? 1-4 వరకు చూస్తే, దేవా నీ చరణజోచి ఉన్నాను, నన్ను కాపాడు. ఎవరండి? దావీదు గారు. మరి దావీదు గారు తెలియచేస్తున్నాడు. ఈ కీర్తన అంటారంట మిక్తా. మిక్తా అంటే బంగారపు నగ అని అర్థమంటండి. అయితే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం ఇష్టలు. చూసారా? భూమి మీద ఉన్న భక్తులు ఏమని దేవుడంట? ఆయనకి ఇష్టమంటండి. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంట? దీనినే హెబ్రీ భాషలో మిగతా అంటారని, లేకపోతే బంగారు నగ అంటారు. ఇంకోటి మనం చూసుకున్నప్పుడు మత్తయి 22 కూడా నేను రిఫరెన్స్ చూపిస్తానని ఆల్రెడీ చెప్తున్నాను. అయితే ఇది దాగోను దేవతకును అర్పణలుగా అర్పించేదంట. ఆయనకి హేయమంట, దేవునికి హేయమైనదంట. అయితే హేయమైన దాన్ని దేవుడు ఎప్పుడు కూడా అంగీకరించడు కదండి. మనం ఈ కీర్తన చదువుకోవాలంటే, ఒకవేళ 16 కీర్తన చదవాలంటే మనం 9 కీర్తన దగ్గరికి వెళ్ళాలి. 9 కీర్తన దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ 16-24 వరకు చదవాలి. ఎందుకంటే ఇది క్రీస్తు జీవితం గురించి ప్రస్తావించబడింది. ఈ 9-15 వరకు, 16-24 కీర్తన వరకు కూడా దేని గురించి ప్రస్తావించబడిందంటే క్రీస్తు జీవితాన్ని గురించి ప్రస్తావించబడిందంట. అందుకే ప్రతిసారి ప్రతి సంవత్సరం మనకి ఇచ్చేటప్పుడు ఈ కీర్తన పట్టిక ఎందుకు ఇస్తాడంటే, దావీదు దేవుడు ఏమి చేయబోతున్నాడో దావీదుకి దాయలేదంట, మరుగై ఉండలేదంట కదా. మరి ఇలాగ మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నాడంట? పేతురు పెంతెకొస్తు దినాన ఆయన ప్రసంగంలో ఎంతమంది ఇంచుమించు 5,000 మంది రక్షణ పొందారంట. వాళ్ళు ప్రసంగించేటప్పుడంట ప్రతి మాటలో క్రీస్తుని గురించి మనం చూసుకోవచ్చు. 2వ అధ్యాయము 25-31 అపొస్తలుల కార్యమే నేను రిఫరెన్స్ చూపిస్తున్నానండి. ఎక్కడంటే 2వ అధ్యాయము 25-31 చూసినప్పుడు ఈ కీర్తన మరి పౌరచనంలో యేసుక్రీస్తుని జీవితాన్ని, మరి ఇంకోటేమో ఈ 9వ వచనంలో ఒకవేళ మనం 16వ అధ్యాయం మనం చూసుకున్న సందర్భంలో దేన్ని తెలియజేస్తుందంటే, 8వ వచనమేమో క్రీస్తు జీవితాన్ని మనకు తెలియజేస్తుందంట. మరి 9వ వచనమేమో
ఆయన దేవుని మరి ఏం తెలియజేస్తుందంటే మరణాన్ని తెలియచేస్తుంది. 10వ వచనంలో పునరుద్ధానాన్ని గురించి తెలియచేస్తుంది కదా. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుకొనుచున్నాను. ఆయన నాకు కుడి పార్శ్వము మందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయమును సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగాను నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టావు. చూసారండి, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. ఏమంటున్నాడు? దేవుడు ముందుగానే దావీదు కనుక ఆయన చిత్తాన్ని తెలియచేశాడంట. ఎందుకు? శ్రేష్టమైన స్వాస్థ్యమును ఆయనకు తెలియచేస్తున్నాడు. ఆలోచనకర్త అయి ఉన్నాడు. యెహోవాని స్తుతించేదని అంటున్నాడు. రాత్రింబగళ్ళు ఆయన అంతరంద్రియములు నాకు బోధించుచున్నది అని ఇక్కడ మనకు తెలియచేస్తుంది. 16వ కీర్తనలో మనం చూసుకున్నప్పుడు మరి 15వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రత్యేకతను గురించండి. 9వ కీర్తన నుండి మరి 15వ కీర్తన వరకు చూసేటప్పటికి అక్కడ ఆయన ప్రత్యేకతను గురించి దావీదు గారు తెలియచేస్తున్నాడు. మరి 9 నుంచి మరి 10 వచనాల్లో కూడా మనం 10 వచనాలు సాతాను సంకేతాన్ని మనుషునికి స్థాపించబడతాయని, అంటే సాతాను సంకేతాలు ఉన్నవారు మనుషుడు ఏం చేస్తాడంట? గర్విష్ఠు గలవాడంట. గర్వాన్ని తెలియచేస్తుంది. 9 నుంచి 15 వరకు చూసినప్పుడేమో ఆయన ప్రత్యేకతని, ఈ 9 నుంచి మళ్ళీ వెమ్మటి 10 అధ్యాయాలు చూసినప్పుడు సాతాను గురించి తెలియచేస్తుంది. అయితే 11వ కీర్తనలో నీతిమంతుల ప్రత్యేకత కనబడుతుందని తెలియజేస్తున్నాడండి. ఈ 12వ కీర్తనలో దుష్టుల మధ్య నీతిమంతులు అనుభవిస్తున్న శ్రమల గురించి 12 అధ్యాయం తెలియజేస్తూ ఉంది. 14 అధ్యాయం వచ్చేటప్పటికి కడవరి దినాలలో మానవుని భద్రతని మరి నిచ్చేది తెలియచేస్తుందంట. నాస్తికులను ఏ విధముగా వ్యతిరేకిస్తారో దాని గురించి తెలియచేస్తుందంట. 15 కీర్తనకు వచ్చేటప్పుడు చెప్పబడినది పరిశుద్ధాత్మ పర్వతం. అంటే మన పరిశుద్ధాత్మ పర్వతం గురించి మనం మాట్లాడుతుంటే కదండి, ఈ 15 అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. నీ పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడు ఎవడయ్యా అంటే అదంట సియోను కొండంటండి. 7 ఏళ్ళు పరిపాలనలో మరి ఎవరు ఉంటారో ఈ కీర్తనలో తేటగా చెప్తుందంట. ఎవరుంటారంటే ఆయన ఏమంటున్నాడంట? యెహోవా నీ గుడారంలో అత్యధికంగా నివసించదగిన వాడు, మరి ఉండదగిన వాడెవడు అని. అంటే ఎవడంటే ఆయన్ని అనుసరించిన వారిని, ఆయన శ్రమల్లో పాల్పడిన వారిని, ఆయన కొరకు శ్రమలు అనుభవించిన వారిని బహు తేటగా ఏం తెలియజేస్తుందంటే 15వ కీర్తన ఈ 7 పరిపాలన గురించి మనకి తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వచ్చి రాజ్యపును స్థాపిస్తాడని, మరి నిజాయితీ పరులను మరి ఆయన ఆడిన మాట తప్పరని, దేవుని దృష్టిలో ఉన్నవాళ్ళు నిజాయితీ పరులు ఏం చేస్తారంట? మరి ఆడిన మాట తప్పరంట, యథార్థ పరులంట, దేవుని రాజ్యంలో ఉంటారని చెప్పేసి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో మనకి తెలియచేస్తుంది. ఈ 16వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మెస్సయ్య పునరుద్ధానం గురించి ఈ కీర్తన తెలియచేస్తుందండి. 16 నుంచి 24 వరకు ఏంటంటే క్రీస్తును గురించిన ప్రవచనమే విశ్వాసులైన యూదా శ్రేష్టతను, ప్రజలను, సంగతులను మరి వర్ణించబడతాయంట. ఈ 16వ కీర్తనలో ఆయన పునరుద్ధానం గురించి, ఆయన చనిపోవటము, ఆయన జీవించటము, ఆయన లేకపోతే తిరిగి లేవటం అనేది మనం అపోస్తల కార్యంలో చూసినట్లుగా ఏందంట? ఈయన ఎలాంటివాడంటే ఈయన యందు ఏ దోషము లేదు. ఈయన యందు అంటే మరణించిన తిరిగి జన్మిస్తాడని మనము ఇక్కడ బహుతేటగా చూసుకున్నాం. అంటే సూచక్రియ అని నాకు తర్వాత నేను ఈ వాక్యానికి సిద్ధపడ్డాను. ఇలా తొందరగా ఎందుకు నేను వస్తున్నానంటే కొన్ని తర్వాత నాకు సౌజన్య చెప్పినాక కొన్ని నేను వెతుక్కున్నానండి. దాని విషయంలో మీకు ఆ రిఫరెన్స్ చూపిద్దామని ముందుకు వచ్చేసాను. యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని చిత్తమును జరిగించటమే ఏందంట?
ఆయన చిత్తమును జరిగించటము. ఒకసారి మీరు కుదిరితే చూడొచ్చు. లేని యెడల నేను మీకు రిఫరెన్స్‌లు చూపించుకుంటూ వెళ్ళిపోతాను. కొలసీ పత్రికలో కూడా 1:9, 12 నుంచి ఆయన చిత్తాన్ని అంటే దేవుని చిత్తాన్ని జరిగించటానికి మనం ఏమై ఉండాలంట? సిద్ధ మనసు కలిగి ఉండాలి. రోమా 12, 11లో చూసినప్పుడు దేవుని చిత్తమేందో పరీక్షించి తెలుసుకోవాలంట. అయ్యా! ఇదిగో ఈరోజు నేను ఈ పని చేయబోతున్నాను ప్రభా! ఇదిగో నా బిడ్డలకి వివాహాన్ని నేను సిద్ధపరచబోతున్నాను. లేకపోతే నా బిడ్డలు స్కూలు ఆరంభంలో ఉన్నారు. మరి వాళ్ళ జీవితంలో నీ చిత్తమేంటి? ఒక మంచి ఫ్రెండ్స్, ఒక మంచి టీచరు, ఒక మంచి భర్త, లేకపోతే ఒక మంచి కోడలు. మరి నా బిడ్డల జీవితంలో నీ చిత్తమేంటనేది ఏంటంట దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించి తెలుసుకోవాలంట. పరీక్షించి తెలుసుకోవాలంట. అయా! నీ చిత్తమేంటయ్యా? కదా! ఎందుకు ఆ దేవుని చిత్తాన్ని ఎరగమంటున్నాడంటే, మనము దేవుడి పేరు చెప్తాము, తిథిని చూస్తూ ఉంటాము. ఆయన చిత్తాన్ని అంటాము, కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. ఆయన చిత్తం అంటాము, గడియలు చూస్తూ ఉంటాము. ఆయన చిత్తం అంటాం, సత్యమును గురించి ప్రబోధిస్తూనే ఉంటాము కానీ, దాన్ని అనుభవించము. మొదటి దశలోనిక పత్రికలో 2:4లో సత్యమును గురించిన అనుభవ జ్ఞానములు అంటే సత్యముంది, ప్రార్థన ఉంది, ఆయన చిత్తాన్ని అడుగుతున్నాం కానీ మనము పాటించమంట. దేవుడు దేవుడు తన తండ్రి చిత్తాన్ని ఏదైతే ఇచ్చాడో ఆ చిత్తము భూమి మీద నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. మత్తయి సువార్తలో మనం చూసుకున్నాం కదా, నా తండ్రి చిత్త ప్రకారమే ప్రభు అని పిలుచు ప్రతి వాడుని పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించనంటాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో కూడా నా తండ్రి చిత్తమును అంటాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాము కదండి. మరి నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పేసి మార్కు మరి 14:36లో కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటాడండి. కొలసీ పత్రిక 2:10లో, అపోస్తుల కార్యం 13:22లో, మరి యోహాను సువార్త 7:17లో, మరి అదే కొలసి 1:9లో కూడా దయా సంకల్పము చొప్పున తన చిత్తమును అంటాడు. అదే కొలసీ పత్రికలోనే 1:12లో మనం చూసినప్పుడు దేవుడు తన చిత్త ప్రకారము అంటే మనం ఏం చేయాలంట? దేవుని చిత్త ప్రకారం చేయాలంట. ఆయన చిత్తాన్ని ఎరిగి తెలుసుకోవాలంట. ప్రభా నీ చిత్తము మా కొరకే కదా ప్రభా, కదా. మరి యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వానికిని శ్రమలు విస్తరించునని చెప్పేసి కీర్తన గ్రంథంలో బహుతేటగా దావీదు గారు తెలియజేస్తున్నాడు. నేను ఎందుకంటున్నాడంటే ఏదైనా చేసి నేను దావీదుకిని మరి మరుగు చేస్తానా అంటాడు. మనం చూసినప్పుడు కొలసీ పత్రికలో మనం చూసిన ఎన్నో చోట్ల దావీదు కీర్తన గురించి మాట్లాడుతుంటాడు, రెండో కీర్తన గురించి మాట్లాడుతుంటాడు, మిగతా వేరొక కీర్తన గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ మనం చూసుకుంటూ వచ్చినప్పుడు కీర్తనలు అక్కడ తీసుకొచ్చి ప్రస్తావించబడినప్పుడు అంటే నేను దావీదుకు కూడా నా మర్మములు తెలియచేశాను అని, నేను ఏది మీ దగ్గర నిన్ను దాచుకోలేదు, పాతాళం నన్ను ఏమాత్రం కూడా నన్ను బంధించలేదు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. 11 కాడికి వచ్చేటప్పటికండి, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో నీ కుడి చేతులు నిత్యము సుఖము కలవు. నిత్యము సుఖం కలగాలంటే మనం ఏం చూడాలంట? ఆయన జీవితాన్ని చూడాలి, ఆయన మరణాన్ని గుర్తించాలి, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన సంకల్పమును యెహోవా యందు ఎలా నిలిచి ఉందో మనం దాన్ని చూసేవారిగా ఉండాలంట. ఉన్నామా? మనం ప్రతిరోజు మన ప్రార్థనలో ఆయన చిత్తాన్ని ఎరిగితే ఆయన సంకల్పం మనం చూసుకుంటూ మరి మహాశ్రమంలో దేవుని ప్రజలను మరి స్థితిగతుల గురించి వింటూ ఉన్నాము. వింటలేదా మనము? ఇంకా యూట్యూబ్ అని ఫోన్లని కదా ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, సిస్టర్ చూసారా ఎలాంటి వార్త ఇచ్చారు, ఇలాంటి దానికోసం ప్రార్థన చేద్దాం సిస్టర్ మనం. చూసారా, అమ్మో పాస్టర్ గారి గురించి, ఆ పాస్టర్ గురించి ఇలా, ఈ పాస్టర్ మనం ప్రార్థన చేద్దాం. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి ఈరోజు వార్త తిన్నారండి అంటే వినను, ఎందుకంటే నాకు టీవీ లేదు కాబట్టి. ఒకవేళ యూట్యూబ్లో ఏదైనా చూడాలంటే నాకు నెట్ సపోర్ట్ చేయదు కాబట్టి నేను దాన్ని కూడా కూడా పోవాలంటే వాక్యానికి సమయం సరిపోదేమో, లేకపోతే ప్రేయర్లో జాయిన్ అవటానికి నాకు ఈ నెట్ సపోర్ట్ చేయదేమో అని ఒక ఉద్దేశంతో దేనికడకని వెళ్ళాలంటే నాకు నెట్ అవసరమైంది. ఇప్పుడు నేను దేవునితో గడపాలంటే, కొంతమందితో గడపాలంటే నాకు నెట్ చాలా అవసరమై ఉంది. అందువల్ల దాన్ని చేయాలన్నా కూడా ఆలోచించాలి. కానీ ఎప్పుడు వార్త అప్పుడు దేవుడు ఆయన బిడ్డల ద్వారాగా ఏదో ఒకటి తెలియపరుస్తూ ఉంటాడు, ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. ఆయన చిత్తాన్ని చేసేవారుగా దైవేచ్ఛ నాకు ఇచ్చిన అంశంలో
దైవేచ్ఛ, దేవుని చిత్తం ఏంటో పరీక్షించి పరిశోధించి మనం తెలుసుకోవాలంటండి. ఎవరి పరిపాలనలో ఉన్నాము, ఎవరి మరి రాజ్య పరిపాలనలో మనము వాళ్ళకి చేతుల కింద అణిగిమణిగుంటున్నాము. బలిష్టమైన చేతుల కింద ఉండవలసిన మనము మరి మన దీన స్థితిని, మన నిజాయితీని, లేకపోతే ఆయన రాజ్యమును ఎవరికి మనం అప్పగిస్తున్నాము, ఎవరికి తాకట్టు పెడుతున్నాము. నేను కాదు ప్రభా, అయ్యో క్రైస్తవుడినే కానీ నేను అనుసరించను, క్రైస్తవుడినే కానీ ప్రతినిత్యం నేను దేవుని సన్నిధికి వెళ్ళను, క్రైస్తవుడినే కానీ నేను దీన్ని కూడా ఫాలో అవుతా. దేన్ని? మీ ఆచారాలు కూడా. దేవుడు అక్కడ కార్యాలు జరిగించడు. అందుని బట్టే కాదు, మిమ్మల్ని బట్టే నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందంటే ఎందుకంటే ఇందుకే దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంట. ఉందామా అలాగా? వివిధ శ్రేష్టమైన ప్రజల సంగతులు తెలియజేస్తున్నాడు, వారిని ఇష్టపడుతూ ఉంది. ఈ 16 అధ్యాయంలో మరి ఆయన జనుల గురించినియు, లేకపోతే ఆయన ప్రజల గురించిను, ఆయన చిత్తమును నెరవేర్చేవాళ్ళ గురించి ఆ ప్రవచనములు విశ్వాస మూలముగాను మరి యూదా శ్రేష్టతను ప్రజలకును మరి ఏందంట స్థితిగతులు తెలియచేస్తుందంట. యెరూషలేములో ఉన్న వారికి మరి మనము అన్యజనులు గతించిపోయిన అప్పుడెప్పుడో వేసాడు దేవుని సిలువ, ఇప్పుడు కాదు కదా, పూర్వం కదంటే అప్పుడు సిలువ త్యాగమే ఇప్పటి వరకు మనము బ్రతికి ఉన్నాము. ఇప్పటి వరకు మనము ఏ శిక్షకు పాత్రలు కాకుండా చిన్న చిన్న శ్రమలు వస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, చులకన శ్రమలు వెన్న తగినవి కాదు అంటే ఈ శ్రమలు వెన్న తగినవి కాదంట. ఆయన మహిమైశ్వర్యాలు మనం తీసుకెళ్ళినప్పుడు, ఆయన చూపించబోతున్న ఆ గొప్ప మహిమలో మనం ఉంటున్నప్పుడు ఇవన్నీ మనకు గుర్తురావు. భూమి మీద ఉన్నంత వరకే చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు ఆయన్ని కూడా అడగాలంటయా, నీ చిత్తం ఏంటి ప్రభువా, ఈ శ్రమ నీకు ఇష్టమేనా అంటాడు కదా ఒకసాట. దేవా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అంటాడు కదండి. అంటే దేవుని చిత్తాన్ని ఎరిగి గుర్తించాలంట. ఆయన చిత్తాన్ని మనము తెలుసుకునే వారిగా ఉండాలంట. మరి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరి దినాన మనము అనేకుల కోసం ప్రార్థన చేసి చేసి ఏమయ్యామంట, మన కొరకు ప్రార్థన చేసుకోవటానికి వచ్చాం. ఇప్పుడైనా అడుగుదామా, ప్రభా నీ చిత్తం ఏంటయ్యా, మేము ఎలా ఉన్నాం ప్రభా, ఏ రాజ్య పరిపాలనలో ఉన్నాం తనేనా, ఎవరినైనా ఏ ఏళ్ళు పరిపాలనలోకి మరి తనేనా ఎవరుంటారంటే మరి ఏం తెలుసు, క్రీస్తుని మరి తేటగా చెప్పబడుతున్నది అంటే ఇజ్రాయేల్ కంటే ఇది ఇజ్రాయేలు మరి సియోను కొండ ఇజ్రాయేల్ కంటే కేంద్రంగా నియమించబడిందంట. తేటగా చెప్పబడుతుందంట. ఇజ్రాయేల్కి కేంద్రముగా యేసుక్రీస్తు వచ్చి నా రాజ్యము స్థాపించబోతాడని. అంటే స్థాపించి ఉన్నాడు. ఆయన తిరిగి ఎప్పుడో వచ్చాడు, 2000 సంవత్సరాల కోసమే. మరి తిరిగి మళ్ళీ మన మధ్యలోకి వచ్చి మనతో పాటు ఆయన క్రియలు, సూచక్రియల్ని, మహాత్మ కార్యములు ఎన్నో జరిగిస్తూ మనతో మరి మనకి మరి కష్టాల్లోను శ్రమల్లోను ప్రభా ఇదిగోయ్యా నా జీవితం, ఇదిగో ప్రభా నేను తగ్గించుకొని మనవి చేస్తున్నా, ఇదిగో ప్రభా నీ చిత్తమేళ జరిగించు అయా, నీ చిత్త ప్రకారం నా కుటుంబాన్ని కట్టు, నీ చిత్త ప్రకారం నా బిడ్డల జీవితంలో సహాయం చేయి, ఉద్యోగాలు నీ చిత్త ప్రకారం కార్యం జరిగించాయా అయా, ఇదిగో తండ్రినైనా నా కుటుంబంలో నా బిడ్డలకి నీ చిత్తానుసారంగా నడవాలి ప్రభు, నా బిడ్డలు త్రోవ తొలగిపోవద్దయా. సమయం చూస్తే ప్రభు తండ్రినైనా అల్లకొల్ల దినాలు చూస్తే అల్లకొల్లలుగా ఉంది, సమయం చూస్తే కొద్దిగా ఉంది, ఎక్కడ చూసిన మరణాలు, ఎక్కడ చూసిన భూకంపాలు. ఈ మరి ఇంత మహానగరంలో రాత్రి వర్షం చూసారండి, బస్సులు కార్లు, అసలు ఈ టైంలో వర్షం పడాల్సింది కాదు. కానీ దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఇదిగో నేను వస్తున్నాను అన్నాడు. వచ్చానంటే మనం ఉండేవాళ్ళం కాదు, ఈరోజు నేను మాట్లాడేదాన్ని కాదు, వస్తున్నానని గుర్తు చేస్తున్నాడు. కాబట్టే ఆయన చిత్తాన్ని ఎరిగి నాస్తికులుగా ఉన్న మన జీవితాలు ఎలాంటివి కంట భ్రష్టత్వమును మరి వ్యతిరేకులుగా ఉన్నవారిని, నాస్తికులు కానీ ఏ విధము చేతనైనా సరే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కలిసి మనల్ని బాధిస్తూ ఉంటారు. దుష్టత్వంలో ఉన్నవాళ్ళు, వ్యతిరేకంగా ఉన్న